కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. ఎమ్మెల్యేకు కౌన్సిలర్లతో సమానంగా చైర్ వేయడంపై టీడీపీ సభ్యులు భగ్గమన్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో 8 మంది కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. కాగా సస్పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చించివేశారు. మేయర్కు సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గంటపాటు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. రైట్, కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. దీంతో సభనైతే గంటపాటు వాయిదా వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లో అందిస్తారు. ప్రవీణ్, దివ్య, కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉదయం నుంచి కూడా గందరగోళానికి దారితీసింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఎమ్మెల్యేకు మేయర్ పక్కన సీటు వేసే సాంప్రదాయం వస్తుంది. అయితే గత సమావేశం వరకు కూడా ఎమ్మెల్యేకు మేయర్ పక్కన సీటు వేస్తూ కౌన్సిల్ సమావేశం జరిగాయి. ఈ సమావేశంలో పర్టికులర్ గా టీడీపీ ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా మేయర్ వైసీపీకి సంబంధించిన సురేష్ కావడంతో ఎమ్మెల్యేకు ఒక ఎక్సెప్యో సభ్యురాలుగా మాత్రమే ఆమె అందరితో పాటు సభ్యులతో పాటు ఆమె కింద కూర్చోాలని చెప్పి మేయర్ యొక్క విచక్షణ అధికారాలతో ఆమె సీటు కింద వేయించడం ఈ వివాదానికి కారణమైంది. ఉదయం నుంచి కూడా ఇదే అంశం మీద కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గొడవ దారితీసింది. ఓవైపు ఎమ్మెల్యే ఉదయం సమావేశానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో పాటు కలిసి రావడం, అదేవిధంగా లోపలికి టీడీపీ కార్పొరేటర్లతో కలిసి రావడం, ఒకసారిగా ప్లాకార్లతో లోపలికి వచ్చారు. మేయర్ చైర్ పక్కన ఎమ్మెల్యే నిల్చోవడం, అదేవిధంగా ఆమె వెనక కార్పొరేటర్లందరూ కూడా ఎమ్మెల్యేకి సీటు వేయాలంటూ నినాదాలు చేయడం, మహిళ అంటే చిన్న చూపు అంటూ మేయర్ యొక్క తీరును తప్పుపడుతూ ఆందోళనకు దిగడం, అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లు మరోవైపు కౌన్సిల్ సమావేశం ఎజెండా ప్రారంభం కావాలని చెప్పి మేయర్కి అటువైపు నిల్చొని ఇద్దరు కూడా మేయర్ పోడియం పైకెక్కి ఇద్దరు కూడా ఆందోళనకు దిగడంతో సమావేశం ఉదయం నుంచి కూడా గందరగోళంగా మారింది. చాలాసేపు మేయర్ తో పాటు అదేవిధంగా వైసీపీ కౌన్సిల్ తో పాటు ఎమ్మెల్యే వాదనకు దిగారు. ఓ సందర్భంలో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే అధికారులు మాత్రం మేయర్ యొక్క సూచనల మేరకే కింద కుర్చీ వేసామని చెప్తున్నప్పటికీ కూడా గతంలో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి టీడీపీ వర్గాలు పట్టుబడడంతో వైపు ఎమ్మెల్యే వాదనకు దిగడంతో సమావేశం తాజాగా కొద్దిసేపు క్రితమే సమావేశాన్ని ఒక గంట పాటు వాయిదా వేయడం జరిగింది. తిరిగి వాయిదా అనంతరం సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే పరిస్థితిలో కొనసాగితే మాత్రం సమావేశం జరిగే అవకాశాల్లో ఇప్పటి వరకు కూడా ఎజెండా ప్రారంభించకపోవడంతో ఇప్పటి వరకు కూడా సమావేశం ప్రారంభం కాదట్లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఓవైపు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు పైన చేరేస్తే కానీ సమావేశం జరిగించే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. Ah!